చాలా మందైతే ఫిలిప్స్ టీవీ అన్బాక్సింగ్ చేయండి బ్రో అని అయితే అడిగారు. ఎందుకంటే ఇది హార్మోనీ సిరీస్ అని, లూమియోనా సిరీస్ అని అయితే 2 సిరీస్ అయితే లాంచ్ అయితే చేశారు. కరెక్ట్ స్పెల్లింగ్ పలికానేమో హార్మోనియా ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మరి ఈ యొక్క లూమియోనా సిరీస్‌లో 8100 సిరీస్‌లో 43 ఇంచెస్ టీవీని మనం ఈరోజు అన్బాక్సింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూడబోతున్నాం. అండ్ ఈ టీవీ నేను కంపారిజన్ చేస్తాను వేరే అదర్ టీవీస్ తోటి. ఇంకా ఈ టీవీ ఫుల్ రివ్యూ అనేది మన శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌లో అయితే రాబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఈ టీవీ నేను అన్బాక్సింగ్ చేసి కొన్ని రోజులు చెక్ చేసి ఫుల్ రివ్యూ అయితే మీ ముందుకైతే తీసుకొని అయితే వస్తాను. ఈ టీవీని నేను కొన్నది లాస్ట్ సేల్‌లో అయితే కొన్నాను. ఇప్పుడు 25,999 అయితే ఉంది. అంటే 26,000 అయితే ఉంది. అప్పుడు 25కి ఉంటే 24కి సంథింగ్ చేంజ్‌లో అయితే వచ్చిందనమాట. అది బ్యాంక్ కార్డు ఓన్లీ బ్యాంక్ కార్డ్ యూజ్ చేస్తే, క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మాత్రం తక్కువ అయితే వచ్చింది. మేబీ ఈ యొక్క ఫ్రీడమ్ సేల్‌లో ఖచ్చితంగా తక్కువే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ లాంచ్ అయ్యి కూడా చాలా వరకు అయితే అయ్యింది. ఒక 1 మంత్ నియర్ బై ఒక 20 డేస్ పైగానే అయితే అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క టీవీ వచ్చేసి మనకు కార్డ్ ఆఫర్ కానీ, కూపన్ ఆఫర్ కానీ ఇచ్చే ఛాన్సెస్ కూడా అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. మరి కార్డ్ ఆఫర్ ఇచ్చిన, కూపన్ ఆఫర్ ఇచ్చినా మీరు లూట్ చేయాలి, వెంటనే డీల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. టెక్ స్టోరీస్ ప్రీమియం డీల్ ఛానల్. ఇది ఎప్పుడు పడితే అప్పుడైతే మీకైతే డీల్స్ అయితే వెయ్యను. ఏదో ఒకసారి అయితే పడుతూ ఉంటాయి. అది కూడా ప్రీమియం డీల్స్ అయితే పడుతుంటాయి. మీరు అది తీసుకోవాలి ఖచ్చితంగా అనుకుంటే మాత్రం కంపల్సరీ అయితే జాయిన్ అయితే అవ్వండి. లూట్ అయితే వస్తుంటాయి భయ్యా, మీరైతే మిస్ అయితే చేసుకోకండి. అది నేనైతే గట్టిగా అయితే చెప్తాను. అది మీ ఇష్టం. మీరు పైసలు సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోండి, లేదు అనుకుంటే జాయిన్ అయితే అవ్వకండి. అది మీ మీద డిపెండ్ అయితే ఉంటుంది. ఎనీవే మరి ఇప్పుడు ఈ యొక్క ఫిలిప్స్ 8100 సిరీస్లో టోటల్గా మనకు 43 ఇంచెస్ సైజ్ ఉంటుంది, 55 ఇంచెస్ సైజ్ ఉంటుంది, 50 ఇంచెస్ ఉంటుంది, 65 ఇలా 4 సైజెస్ టీవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మన దగ్గర ఉన్నది 4K QLED 43 ఇంచెస్ మోడల్ అన్నమాట. మరి అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్లో వచ్చిన కంటెంట్ ఏందో చెక్ చేద్దాం. బాక్స్లో ఏమున్నాయి ఒకసారి చెక్ చేద్దాం. కవర్ ప్యాక్ ఉంది, 2 టేబుల్ స్టాండ్స్ అయితే ఉన్నాయి. ఇవి మెటలా ప్లాస్టిక్ చూసి చెప్తాను. తర్వాత టీవీ ఉంది. ఓకే, ఇంకా ఇంకో కవర్ ఉంది టీవీలో, లేదా లేదు. ఇవి నేను టీవీని ఫిట్ చేసి మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. టేబుల్ స్టాండ్స్ అయితే ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్ మెటీరియల్, చూడడానికి మాత్రం మెటల్ లాగా అయితే ఉన్నాయి. సౌండ్ కూడా మెటల్ లాగా అయితే వస్తున్నాయి, కానీ ఇది మెటల్ అయితే కాదు. హై క్వాలిటీ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ఇచ్చారు స్టాండ్స్. ఇంకా యూజర్ మాన్యువల్ ఉంది, వారంటీ కార్డ్ అయితే ఉంది, ఒక పవర్ కేబుల్ ఉంది. టేబుల్ స్టాండ్ ఫిట్ చేసుకోవడం కోసం ఒక 4 స్క్రూస్ అయితే ఇచ్చారు. ఫిలిప్స్ 2 AAA బ్యాటరీస్ అయితే ఇస్తుంది. ఫిలిప్స్ బ్రాండింగ్ నేమ్ తోటి ఆడియో వీడియో కేబుల్ కూడా అయితే ఇచ్చారు. రిమోట్ అయితే ఉంది. ఇది యాక్చువల్ గా స్కైవర్త్ తో వస్తుంది కాబట్టి, కోకా వాళ్ళు కూడా స్కైవర్త్ తోటి అయితే కొలాబరేట్ అయ్యారు కాబట్టి రిమోట్ కూడా యాస్టీస్ అలాగైతే ఉందన్నమాట. మనం ఇక్కడ బ్లూ బటన్ అయితే ఉంది కదా, బ్లూ బటన్ లో మనం ఇంకా డెడికేటెడ్ OTT అప్లికేషన్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు. నా లాస్ట్ వీడియో చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ ఈ యొక్క వీడియోలో కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇందులో మనం ఇంకొక 4 OTT అప్లికేషన్ షార్ట్ కట్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. కింద చూస్తే ఫిలిప్స్ బ్రాండింగ్ లోగో అయితే ఉంది. ఇంకా మ్యూట్ బటన్ అయితే ఉంది, వాయిస్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంది. కూడా పర్వాలేదు, ఫైన్, బాగుంది. యాక్చువల్లీ మీకు ఇన్స్టాలేషన్ పర్సన్ అయితే వస్తారు, బట్ నేనైతే రిమూవ్ అయితే చేస్తున్నాను. ఈ కవర్స్ అనేవి పక్కా అయితే మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయకపోతే ఏమవుతుందంటే మనం చూసేటప్పుడు డిస్ప్లే హీట్ అవుతుంది కదా, ఆ హీట్ వల్ల ఇది మెల్ట్ అయిపోతుంది అనమాట, మనం అలాగే ఉంచితే కొన్ని రోజుల వరకు. సో అందుకనే మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క కవర్స్ అనేవి పక్కా క్లీన్ అయితే చేసుకోవాలి. అప్పుడు మీకు డిస్ప్లే సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇన్స్టాలేషన్ పర్సన్ అతను తీయకపోయినా మీరైనా తీసుకోండి. తీసుకోకపోతే ప్రాబ్లం అయితే అవుతుంది, అది గుర్తుంచుకోండి. యాక్చువల్లీ టీవీ మనకు ఇదంతా మెటల్తోటి బిల్ అయితే చేశారు. ఇదంతా హై క్వాలిటీ ప్లాస్టిక్. ఇక్కడ కూడా బాటంలో కూడా హై క్వాలిటీ ప్లాస్టిక్ ఉంటుంది. ఇటు సైడు కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి, అటు పవర్ కేబుల్ అయితే మనం అయితే ఇవ్వాలి. ఇక్కడ వాల్ మౌంట్ గ్రిప్స్ అయితే ఇచ్చారనమాట. హోల్స్ కూడా అయితే కనబడుతున్నాయి. సో ఇక్కడ 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 సో మనం ఈ యాంగిల్లో ఫిట్ చేసుకోవచ్చు, అండ్ ఈ యాంగిల్లో కూడా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. వాల్ మౌంట్ అయితే ఫ్రీ అయితే ఇవ్వట్లేదు, మనం ఖచ్చితంగా
కస్టమర్ సర్వీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసుకోవాలి. ఇన్‌స్టాలేషన్ మన దగ్గరికి వచ్చినప్పుడు. వాల్ మౌంట్ అయితే ఫ్రీ ఇవ్వట్లేదు, అది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నేనైతే కనెక్టెడ్ ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో క్లియర్‌గా అయితే మీకు చూపిస్తాను. 3.5mm జాక్ పోర్ట్ అయితే ఉంది. దాని పక్కనే చూస్తే యెల్లో సర్కిల్‌లో ఒక చిన్న పోర్ట్ అయితే ఉంది. అదేంటంటే ఆడియో వీడియో కేబుల్. దాని కింద చెక్ చేస్తే యాంటీనా పోర్ట్, శాటిలైట్ పోర్ట్ రెండు అయితే ఉన్నాయి. రెండు USB పోర్ట్స్ అయితే ఉన్నాయి. రెండు USB పోర్ట్స్ కూడా మనకు 2.0 అయితే ఉన్నాయి. అదే విధంగా పక్కన అయితే ఇచ్చారు. ఒక పెన్ డ్రైవ్ పెట్టాలంటే ఖచ్చితంగా ప్రాబ్లం అయితే అవుతుంది. దాని కింద 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. 3 HDMIలో థర్డ్ HDMI ఒక్కటే మాత్రమే HDMI 2.1 ఉంటుంది. మిగిలినవి రెండు కూడా HDMI 2.0 తోటి అయితే వస్తున్నాయి. ఆప్టికల్ పోర్ట్ ఉంది, LAN పోర్ట్ అయితే ఉంది. ఒక సైడ్ చూస్తే ఇక్కడ పవర్ కేబుల్ పెట్టుకోవడానికి ఒక పోర్ట్ అయితే ఇచ్చారు. సో టీవీకి అయితే పవర్ అయితే ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మనం ఆన్ చేద్దాం. ఫిలిప్స్ అని మనకి ఇక్కడ కనపడుతుంది చూడండి లోగో. ఆన్ చేయగానే ఫిలిప్స్ లోగో కనపడుతుంది. ఇది గూగుల్ టీవీ తోటి అయితే వస్తుంది. తర్వాత గూగుల్ టీవీ లోగో కూడా అయితే వస్తుంది, మీరు చూడండి. సో ఫిలిప్స్ లోగో ఎంతసేపు వస్తుంది, చాలా సేపు అయితే వచ్చేస్తుంది. నేను చూసారు కదా, ఇప్పుడు గూగుల్ టీవీ అయితే వస్తుంది. ఫిలిప్స్ టీవీ చాలా ఒక ఎంతసేపు అంటే మినిమం ఒక 30-40 సెకండ్స్ ఎక్కువగానే ఉంది. 1 మినిట్ అయితే అనుకోవచ్చు నాకు తెలిసి. పేరింగ్ అయితే చేయాలన్నమాట బ్లూటూత్ ద్వారా. సో ఇక్కడ ఏమడుగుతుందంటే గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంది కదా, దాన్ని ఇట్లా ప్రెస్ చేసి పట్టుకోమని అయితే అంటుంది. మనం ప్రెస్ చేసుకుందాం. అది చూడండి పైన ఒక పాపప్ అయితే వచ్చేసింది. ఐకాన్స్ అయితే ఉన్నాయి, టీవీ అండ్ బ్లూటూత్. రిమోట్ మధ్యలో అయితే ఉంది, బ్లూటూత్ అనే మధ్యలో ఉంది, రిమోట్ సైడ్ కి అయితే ఉంది. పేరింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో డన్, రైట్ మార్క్ వచ్చేసింది, డన్ అయితే అయిపోయింది. ఈ విధంగా మనం అయితే ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్ అయితే ఉంది, మన కింద ఇంగ్లీష్ ఇండియా ఉంది, దాన్ని చెక్ చేసుకుందాం. అండ్ ఇన్స్టాలేషన్ అనేది మీకు అవసరం లేదు నాకు తెలిసి. నేనైతే ఇక్కడ స్కిప్ అయితే చేస్తాను, ఎందుకంటే మనకి ఇన్స్టాలేషన్ పర్సన్ అయితే వస్తారు, అతను మీకు చేసి పెడతారన్నమాట. సో అందుకనే మళ్ళీ మీకు ఇదంతా ఎక్కువగా అయితే అవుతుంది, సోది లెక్క అయితే అనిపిస్తుంది చాలా మందికి. ఓకే, మీరు ఉంచమంటే నేను నెక్స్ట్ టైం నుంచి అయితే మీరు కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా పెట్టండి బ్రో అని ఒక 10కి పైగా కామెంట్స్ వస్తాయి. ఖచ్చితంగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా అయితే పెడతాను. ఓకేనా. సో గైస్, ఈ టీవీ మనకు గూగుల్ టీవీ UI తోటి అయితే వస్తుంది. అది కూడా 5.0 లేటెస్ట్ వర్షన్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది గూగుల్ టీవీ UI కావడమే కాకుండా Android 14 తోటి అయితే వస్తుంది. అది చెక్ చేసి మీకు చూపిస్తాను క్లియర్గా. ఫాస్ట్గా అయితే ఉంది, UI అనేది లాగ్ అయితే లేదు. కాకపోతే నేను ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇంత ఫాస్ట్గా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అదర్వైజ్ మీకు కొంచెం స్లో అయితే అనిపిస్తుంది ఎమ్మటెమ్మటే మనం క్లిక్ చేసి చూసినట్లయితే. ఇక్కడ మీకు లైవ్ టీవీ అయితే ఉంది. లైవ్ టీవీ అంటే మీరు దీంట్లో కొన్ని ఫ్రీ ఛానల్ ఇస్తారు అయితే అనుకుంటారేమో, అది కాదు. లైవ్ టీవీ అంటే మనం డిష్ టీవీ కనెక్ట్ చేస్తాం కదా HDMI త్రూ, అది ఇక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ గా ఆ లైవ్ టీవీ ఛానల్కి అయితే వెళ్ళిపోతాం. ఇక నెట్ఫ్లిక్స్ కానీ యూట్యూబ్ కానీ ఆల్మోస్ట్ మనకు ఆల్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆటో టైమ్ అనే యాప్ అయితే ఉంటుంది. నథింగ్ బట్ మనకు సామ్సంగ్ లో ది ఫ్రేమ్ టీవీ అయితే ఉంటుంది కదా. ఇక నేను ఇది పెడతాను చూడండి, ఇక్కడ పెట్టేసి ఇట్లా వదిలేస్తాను. మనం టీవీ యూజ్ చేయనప్పుడు ఇలాంటి ఆర్ట్ మోడ్ అయితే పెట్టుకుంటే వావ్, ఇంట్లో ఏమైనా బ్యూటిఫుల్ గా ఆర్ట్ మన కొన్నారేమో అయితే అనుకుంటారు అనమాట. సో ఈ విధంగా మీరైతే వదిలేస్తే ఇలా మనకు ఆర్ట్ గ్యాలరీ టైప్ అయితే అనమాట. ఆర్ట్ టైమ్ అని, ఇంకా కాస్ట్ ప్లే అయితే ఉంది, ఇంకా బ్లూటూత్ ఆడియో, మల్టీమీడియా, ఇంకా కీబోర్డ్, ఆహా, యాపిల్ టీవీ, ఇలా మనకు అన్ని అప్లికేషన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ యాప్స్ సెక్షన్ ఉంటుంది. యాప్ సెక్షన్ లో సెర్చ్ చేసి కానీ కేటగిరీస్ వైజ్ గా కానీ అయితే వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాట్స్ ఆఫ్ యాప్స్ అయితే ఉంటాయి. దెన్ ఇప్పుడు మన సిస్టమ్ సెట్టింగ్స్ లోకి లోపలికి అయితే వెళ్దాం. సెట్టింగ్స్ లోకి ఇప్పుడు సిస్టమ్ లోకి వెళ్దాం. సిస్టమ్ లో కింది బాటమ్ లోకి వెళ్తే అబౌట్ ఉంటుంది. అబౌట్ లో మీకు సిస్టమ్ అప్డేట్ అనేది ఏం లేదు, నేను చెక్ చేశాను. ఏమైనా ఉంటే కూడా ముందే మీకు చెప్తాను కదా. ఇక్కడ Android 14 OS తోటి అయితే వస్తుంది. ఇక్కడ మీరు చెక్ చేస్తే డబుల్ క్లిక్ చేద్దాం ఒకసారి చూడండి. Android 14 OS అనేది రన్ అయితే అవుతుంది ఈ టీవీ మీద. సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కూడా 1 మార్చ్ 2025 అయితే ఉంది. ఇక్కడ మీకు స్టోరేజ్ అనేది ఇది 30 GB స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. 2 GB ర్యామ్ ఉంటుంది. ఇప్పుడు మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎంత ఉంది అంటే మాత్రం ఆల్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత 24 GB అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది, మీరు చూడొచ్చు. సో ఇది గుడ్ థింగ్ అని చెప్పాలి. ప్రతి ఒక్క టీవీ ఇలా మనకు 32 GB, 30 GB, 25 GB ఇలా అయితే ఫ్రీ స్పేస్ ఉంటే కొంచెం ఈ యొక్క టీవీ కూడా ఫాస్ట్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉంటాయి. ఇక్కడ డిస్ప్లే అండ్ సౌండ్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. డిస్ప్లేలో మనకి ఎలాంటి పిక్చర్ మోడ్స్ ఇచ్చారో మనం ఒకసారి అయితే చూద్దాం గైస్. ఇక్కడ బ్యాక్ వెళ్ళి టాప్లో అయితే వెళ్దాం. ఓకే, ఇక్కడ పిక్చర్ మోడ్ అయితే ఉన్నాయి. పిక్చర్ మోడ్లో స్టాండర్డ్, వివిడ్, క్రికెట్, సినిమా, గేమ్, ఎనర్జీ సేవింగ్ మోడ్ అని ఇలా అన్ని రకాలుగా అయితే ఉన్నాయి. బ్యాక్ లైట్ ని చేంజ్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఎనర్జీ సేవింగ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు చేంజ్ చేయలేకపోతున్నాం. గేమ్ లోకి మార్చేద్దాం. గేమ్ గానీ ఇంకా సినిమా మోడ్ గానీ అయితే మార్చి చెక్ చేద్దాం. సినిమా మోడ్ లో కూడా వచ్చింది, సినిమా మోడ్ లో వచ్చింది, మనం మార్చుకోవచ్చు బ్యాక్ లైట్ ని. దెన్ బ్రైట్నెస్ ని చేంజ్ చేసుకోవచ్చు, కాంట్రాస్ట్ ని చేంజ్ చేసుకోవచ్చు, సాచురేషన్, హ్యూని, షార్ప్నెస్ ని ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఇచ్చారు. అడ్వాన్స్ సెట్టింగ్స్ లో డిస్ప్లే ఆఫ్ ఉంది అండ్ మనం ఆన్ కూడా క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది. కలర్ టెంపరేచర్ కూడా అయితే ఉంది. కలర్ టెంపరేచర్ లో వామ్ గానీ, కూల్ గానీ, స్టాండర్డ్ గానీ ఇలా అయితే ఉంటాయి కదా, ఇవి మనం అయితే పెట్టుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే స్టాండర్డ్ పెడతాను. ఓకే ఫైన్. దెన్ ఇక్కడ రెడ్, గెయిన్, ఇవన్నీ కలర్స్ గురించి అయితే ఉంటాయి. డాల్బీ విజన్ నోటిఫికేషన్ ఉంది, మనం ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఆన్ చేస్తే మనకు డాల్బీ విజన్ సర్టిఫికేషన్ ఉంది అని కనిపిస్తుంది అనమాట. ఇంకా HDR అనేది HDR కంటెంట్ ప్లే అవుతున్నట్టు కనబడుతుంది.
DNR, MPEG, max width, adaptive luma control and local contrast control, dynamic color booster ఇవన్నీ ఉన్నాయి. మీరు ఆన్ చేసుకోవాలన్నా లోలో పెట్టుకోవాలన్నా మీడియంలో పెట్టుకోవాలన్నా అది డిపెండింగ్ ఆన్ మీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇలా మీరైతే ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకొని చెక్ చేసుకొని అయితే చూడండి. సో నేనైతే లోలో పెడుతున్నాను. ఇది ఒకసారికి అడాప్టివ్ అనేది కూడా లోలో పెడుతున్నాను. ఇక్కడ గేమ్ అనేది ఉంది. ఇంకొకటి మీకు ఇక్కడ చూడండి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇది గేమింగ్ మోడ్ లో మాత్రమే వర్క్ అయితే అవుతుంది. ఇది నేటివ్లీ 60 Hz మాత్రమే, 120 Hz అయితే కాదు, అది గుర్తుంచుకోండి. ఇక్కడ MEMS అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. MEMC లో స్టాండర్డ్ ఉంటుంది, క్రికెట్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. సో నేనైతే స్టాండర్డ్ లో పెడతాను ప్రస్తుతానికి, లేకపోతే స్మూత్ లో పెట్టుకుందాం, బాగుంటుంది. ఓకేనా. ఇవి మనకు మొత్తానికి అయితే ఐ ప్రొటెక్షన్ మోడ్ కూడా అయితే ఉంటుంది. ఐ ప్రొటెక్షన్ మోడ్ లో మిడిల్ హై ఇలా మనకు 3 రకాల ప్రొటెక్షన్ మోడ్స్ అయితే ఇస్తున్నారు. డిపెండింగ్ ఆన్ మీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇలా మనకు డిస్ప్లే పిక్చర్ సెట్టింగ్స్ అనేవి ఇచ్చారనమాట. దెన్ నెక్స్ట్ ఇంకా సౌండ్ సెట్టింగ్స్ లో కూడా వెళ్దాం. ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని ఎట్లయినా కానీ అడ్జస్ట్ అయితే చేయలేం. మనకు TCL లో అయితే అడ్జస్ట్ చేసుకునే విధంగా ఇచ్చారు. సో ఇక్కడైతే ఇవ్వట్లేదు, అదొకటి బ్యాడ్ థింగ్ అనమాట. ప్రతి ఒక్కటి ఇవ్వాలి. ఇంకా సౌండ్ మోడ్ లోకి వెళ్తే సౌండ్ మోడ్ లో అండ్ యూజర్, స్టాండర్డ్, గేమ్ ఉంది, సినిమా ఉంది, మ్యూజిక్ ఉంది, న్యూస్ ఉంది, క్రికెట్ ఉంది, స్టాండర్డ్ ఉంది, యూజర్ అయితే ఉంది. నేను స్టాండర్డ్ లో పెడతాను, లేకపోతే మూవీ మోడ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. మూవీ ఉందా, సినిమా, ఎస్. ఇక్కడ బేసిక్ సెట్టింగ్ అనేది ఎనేబుల్ అయితే అవ్వట్లేదు. అండ్ DBX TV టోటల్ సోనిక్స్ అయితే ఉంది. మీరు ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకోండి. ఇక్కడ సౌండ్ మోడ్ కూడా చేంజ్ అయితే అయిపోయింది. సినిమానా, స్టాండర్డ్ ఉంది, మ్యూజిక్ ఉంది, సినిమా ఉంది, స్పీచ్ ఉంది, నైట్ ఉంది, క్రికెట్ ఉంది, కాన్సన్ట్రేట్ అయితే ఉంది, యూజర్ అయితే ఉంది అనమాట. నేను మొత్తానికి అయితే సినిమాలో అయితే పెట్టుకుంటాను, లేకపోతే ఇది ఆఫ్ చేస్తే మీ ఇష్టం. మీరు ఏది బాగుందంటే అది పెట్టుకోండి, లేకపోతే డాల్బీ ఆడియో పెట్టుకోండి గైస్, బెస్ట్. ఓకేనా. ఇక్కడ చూడండి సౌండ్ మోడ్ కూడా సినిమాలోనే పెట్టేశాను. అండ్ అలాగే డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, మనకు ఆన్ చేసి అయితే ఉన్నాయి. ఓకే ఫైన్. డాల్బీ అట్మాస్ కూడా ఎనేబుల్ అయితే చేసింది. స్పీకర్ అయితే ఉంది, స్పీకర్ డిలే, ER ఆటోలో ఉంది. ఇక్కడ రీసెట్ డిఫాల్ట్ అయితే ఉంది అనమాట. డైలాగ్ ఎన్హాన్సర్ కూడా మనకు మీడియం లో అయితే ఉంది. అండ్ ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అండ్ సౌండ్ సెట్టింగ్స్ లో మళ్ళీ ఆడియో అవుట్పుట్ లోకి అయితే వెళ్దాం. వెళ్తే ఇక్కడ డిజిటల్ ఆడియో అవుట్పుట్ PCM ఉంది. ఇంకా ఏముంది ఆప్షన్, ఓన్లీ PCM మాత్రమే ఇస్తున్నారు. ఇంకా బ్లూటూత్ డిలే ఉంది, ఆడియో అవుట్పుట్ డివైస్ అయితే ఉందన్నమాట. ఇంకా టీవీ స్పీకర్, HDMI ARC, HDMI eARC, బ్లూటూత్, హెడ్ ఫోన్, ఇలా SPDF, ఇలా చాలా రకాలుగా అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ మనం టీవీ స్పీకర్ అయితే పెట్టేద్దాం. టీవీ స్పీకర్ యొక్క వాల్యూమ్ కూడా కింద బాటమ్ లో అయితే ఇస్తున్నారు. సో ఇలా మనకు సౌండ్ సెట్టింగ్, పిక్చర్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. మనం యూట్యూబ్ నుంచి వీడియో అయితే ప్లే అయితే చేసి చూద్దాం. సో గైస్ ఇక్కడ మనం చూద్దాం ఇది 4Kలో ప్లే అవుతుందా, 4K HDRలో ప్లే అవుతుందా, ఒకసారి కంటెంట్ చెక్ చేద్దాం. ఇక్కడ ఒకసారికి 4Kలో మాత్రమే ప్లే అవుతుంది, 2160. ఓకే ఫైన్, బాగానే ప్లే అవుతుంది. ఇంకా నేను జరిపి కూడా చూస్తాను. ఓకే మీడియోలో పెడతాను. తొందరగానే ఫాస్ట్గానే వైఫై కూడా అయితే ఉంది కాబట్టి మనకు ప్లే అనేది తొందరగా అయితే అయిపోతుంది అనమాట. నేను బ్లాక్ వెళ్తున్నాను. అండ్ అలాగే ఇంకొక వీడియో 4K HDR వీడియో కూడా మనం ప్లే చేసి అయితే చూద్దాం. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏదైతే వాయిస్ అసిస్టెంట్ ఉందో వాయిస్ అసిస్టెంట్ తోటి ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి చూద్దాం. హే గూగుల్ 4K HDR డాల్బీ విజన్ వీడియోస్ చూద్దాం. ఇక్కడ HDR10లో అయితే ప్లే అవుతుంది, బ్యాడ్జింగ్ కూడా అయితే వచ్చేసింది. సో ఇక్కడ మన సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా చెక్ చేద్దాం. ఓకేనా. ఓకే 2160 చూడొచ్చు, 2160 60 ఫ్రేమ్/సెకండ్ లో HDR కంటెంట్ అనేది ప్లే అయితే అవుతుంది. సో గైస్ ఇప్పుడు మనం నెట్ఫ్లిక్స్ లోకి అయితే వచ్చాం. నెట్ఫ్లిక్స్ లో మనకు డాల్బీ విజన్ కంటెంట్ ప్లే అవుతుందా, 4K HDR వస్తుందా, అలాగే ఏమైనా డాల్బీ అట్మాస్ వస్తుందా అంటే బ్యాడ్జింగ్ మీరు చూడొచ్చు. 4K బ్యాడ్జింగ్, డాల్బీ విజన్ అండ్ అట్మాస్ అనేది అక్కడ బ్యాడ్జింగ్ కనబడుతుంది. ప్లే చేసి చూద్దాం మనకు ఏమైనా డాల్బీ అట్మాస్ లోగోస్ కానీ ఏమైనా బ్యాడ్జింగ్ లోగోస్ ఏమైనా వస్తాయో రావో ఒకసారి అయితే చూద్దాం. రెండు అయితే వచ్చాయి, డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ లోగోస్ అయితే వచ్చాయన్నమాట. వెల్ డన్. అండ్ మనం ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళేసి ఇంకా వేరే ఏమైనా వీడియోస్ ఉంటే చెక్దాం. సో ఇది కూడా మనకు డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ లో ఉంటుంది. ఒకసారి ఇక్కడ కూడా చూడొచ్చు 4K అండ్ డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్. అండ్ అది ఇప్పుడు మనం జియో హాట్‌స్టార్ లో ఉన్నాం. జియో హాట్‌స్టార్ లో ముఫాసా కూడా చెక్ చేద్దాం. ఇది మనకు డాల్బీ విజన్ లో డాల్బీ అట్మాస్ లో ప్లే అవుతుందా, ప్లే కావట్లేదా. అక్కడ అసలీ 4K అనే బ్యాడ్జింగ్ లోగో మాత్రమే కనబడుతుంది. ఒకసారి మనం ప్లే చేసి చూస్తే తెలుస్తుంది అనమాట. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ మనకు లోగోస్ ఏమైనా వస్తున్నాయనే చూద్దాం. ఇక్కడైతే ఎట్లాంటి ఒక డాల్బీ విజన్ లోగో వచ్చింది, బట్ డాల్బీ అట్మాస్ లోగో అయితే
మొత్తానికి ఫిలిప్స్ టీవీ ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది? మీరు ఇప్పుడు తీసుకోవాలంటే 25,999 అయితే ఉంది. మాక్సిమం ఈఎంఐ ట్రాన్సాక్షన్కి వెళ్తే ఒక 1000 రూపాయలు తగ్గుతుంది. ఎలాంటి ఆఫర్ అయితే లేదు. నేనేమంటానంటే కొన్ని రోజులు ఆగండి, మనకి సేల్ అనేది రాబోతున్నాయి. ఆ సేల్లో తీసుకుంటే బాగుంటుంది. నాకు తెలిసి ఫ్రీడమ్ సేల్ కానీ లేకపోతే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో తక్కువకి వచ్చే ఛాన్స్ కూడా అయితే ఉంటుంది. అప్పటి వరకు ఆగండి అయితే అంటాను. బట్ 25,000 అంటే ఓకే, నేనైతే అంత పెట్టొద్దు అయితే అంటానన్నమాట. ఎందుకు అంటే నా ఫుల్ రివ్యూలో చూడండి, ఇంకా చాలా చెక్ చేసేది అయితే ఉంది. నేను ఇప్పుడే దీని గురించి తీసుకోవద్దు అనేది అనను, బట్ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది, తీసుకోవచ్చు అని అయితే అంటాను, కానీ తీసుకోవద్దు అని అయితే అనను. బట్ ఇంకొంచెం చెక్ చేయాలి. ఆ చెక్ చేసిన సమయంలో అయితే నాకు ఏమనిపించిందో అప్పుడు ఫుల్ రివ్యూలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది బ్రో అంటే మాత్రం చాలా బాగుంది. పిక్చర్ క్వాలిటీలో నాకైతే ఎక్కడ నాకు మైనస్ అయితే అనిపించలేదు, క్లారిటీగా అయితే అనిపిస్తుంది. కలర్స్ పరంగా మంచి ఆప్టిమేషన్ అవుతుంది. వీళ్ళు యూజ్ చేసిన కెమెలియన్ ఎక్స్ట్రీమ్ అనే ప్రాసెసర్ అయితే ఉంది. అది ఏ ప్రాసెసర్, ఆ ప్రాసెసర్ కూడా ఆప్టిమేషన్ లెవెల్ కూడా చాలా బాగా అయితే ఉంది. డీటెయిల్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. కలర్స్ కానీ RGB కలర్స్ కానీ ఎక్స్ట్రీమ్లీ సూపర్గా అయితే అనిపిస్తున్నాయి. బ్లాక్ లెవెల్స్ కూడా ఎక్స్ట్రీమ్లీ బాగా అయితే అనిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఇది ఏ ప్యానల్ అయితే అనుకుంటున్నారా? ఇది VA ప్యానల్ అనమాట. ఇక్కడ టచ్ చేసి చూడంగానే మనకైతే కనిపిస్తుంది. IPS ప్యానల్ అయితే కాదు. IPS ప్యానల్ కావాలి అనుకుంటే మీరు వేరే మోడల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. హై ఎండ్ మోడల్ అయితే ఉంది, హార్మోనీ సిరీస్ అనుకుంటా. అది IPS ప్యానల్ తోటి అయితే వస్తుంది. ఇది VA ప్యానల్ తోటి అయితే వస్తున్నాయి. సో వీళ్ళు ఏమవుతుందంటే బిజినెస్ని టార్గెట్ చేస్తున్నారు. VA ప్యానల్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనికైతే రావాల్సి వస్తుంది. IPS ప్యానల్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం హై ఎండ్ మోడల్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. అది కొంచెం బెటర్గా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది సౌండ్ విషయంలో. బట్ దీంట్లో సౌండ్ అనేది అంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. 30 వాట్స్ అయితే ఇచ్చారు. 30 వాట్స్ కూడా నాకు ఫస్ట్ ఇంప్రెషన్లో అంత బెటర్గా అయితే అనిపించలేదు. బట్ నేను ఫుల్ రివ్యూలో మీకు ఒక కన్క్లూజన్ అయితే ఇస్తాను. ఏ సౌండ్ మోడ్లో బాగుంది, ఎలాంటి సౌండ్ మోడ్లో పిక్చర్ క్వాలిటీ బాగుంది, వీటి గురించి కూడా క్లియర్గా అయితే వివరిస్తాను. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది గైస్. ఇది మెటల్ తోటి అయితే వస్తుంది అనమాట. మనకు ఫ్రేమ్ కూడా మెటల్ అయితే ఉంటుంది. టేబుల్ స్టాండ్స్ అయితే ఉన్నాయి. ఆ టేబుల్ స్టాండ్స్ కూడా రబ్బర్ గ్రిప్స్ అయితే ఇచ్చారు. మనం ఈ టేబుల్ స్టాండ్స్ జరిపినా కూడా జరగదన్నమాట. చాలా బాగా అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా బాటంలో ఫిలిప్స్ లోగో కింద ఒక సన్నని లైన్ అయితే ఉంది. అది గోల్డెన్ కలర్ లైన్ లెక్క అయితే అనిపించింది. చూడడానికి చాలా బాగా అయితే ఉందన్నమాట ఈ యొక్క టీవీలో. వాయిస్ అసిస్టెంట్ కూడా అంత ఎఫెక్టివ్నెస్ అయితే అనిపించలేదు. మనకు కొంచెం రోజులు ఆవుదే తెలుస్తుంది. వాయిస్ అసిస్టెంట్ కూడా బాగానే వర్క్ అయితే అవుతుంది అయితే అనుకుంటా. అండ్ నాకు తెలిసి వీళ్ళు హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారైతే అనుకుంటాను. నేను ఇక్కడ నాకు ఒక బటన్ అయితే కనపడింది, అది నేను చెక్ చేశాను. ఇక మైక్రోఫోన్ టర్న్ ఆన్ అయితే అయింది. హే గూగుల్, ఓకే చూసారు కదా, మన రిమోట్ ద్వారా కాకుండా డైరెక్ట్గా ఇక్కడ ఇలా కొన్ని వాయిస్ అసిస్టెంట్ అనేది వీళ్ళు గూగుల్ వాళ్ళు పర్ఫెక్ట్ అయితే ఇవ్వాలి, లేకపోతే అంత ఎఫెక్టివ్నెస్ అయితే అనిపించట్లేదు. ఎన్ని అప్డేటెడ్ తీసుకొచ్చినా కానీ వాయిస్ అసిస్టెంట్ అన్ని యాప్స్ ఓపెన్ చేసే విధంగా ఇవ్వాలి. ఇప్పుడు గూగుల్ అని చెప్పగానే హే గూగుల్ ఓపెన్ యూట్యూబ్, YouTube for Android TV. Hey Google, close the YouTube. సో ఇలా క్లోజ్ అయ్యకపోతుంది అనమాట. కొంచెం ఇలాంటివి అయితే చూసుకోవాలి. గూగుల్ కంపెనీ వాళ్ళు సర్వీస్ అయితే అన్ని సర్టిఫికేషన్ అన్ని టీవీ బ్రాండ్ల వాళ్ళు అయితే కొనుక్కుంటున్నారు, తీసుకుంటున్నారు. బట్ ఇలాంటి సర్వీస్ ఇస్తే బాగోలేదు. అన్ని యాప్స్కి ఇంటిగ్రేట్ అవ్వాలి, అన్ని యాప్స్ క్లోజ్ అంటే క్లోజ్ అవ్వాలి, అన్ని యాప్స్ ఓపెన్ అంటే ఓపెన్ అవ్వాలి. మన గూగుల్ హోమ్ యాప్కు వెళ్ళాలి అంటే గూగుల్ హోమ్కి వెళ్ళాలంటే గూగుల్ హోమ్కి అయితే వెళ్ళాలి. మన వాయిస్ కమాండ్ అందుకే కదా యూజ్ అయితే చేసేది. హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ ఇచ్చి ఏం లాభం? అదేదో రిమోట్ యూజ్ చేసుకుంటే బెటర్ కదా. సో అలాగైతే ఉందన్నమాట గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్ అనేది. సో ఏ టీవీలో, ఈ ఒక్క టీవీలో కాదు, ఏ టీవీలో చూసినా అలాగైతే అనిపిస్తుంది గైస్. సో ఓవరాల్గా నాకు ఫస్ట్ ఇంప్రెషన్ పిక్చర్ క్వాలిటీలో చాలా బాగా అవుతుంది. ఆడియోలో ఇంకొంచెం చెక్ చేయాల్సి ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఆడియోలో అయితే నాకు అంత ఎఫెక్టివ్ అయితే అనిపించలేదు. బట్ చెక్ చేసిన తర్వాత నా కన్క్లూజన్ అనేది ఫుల్ రివ్యూలో చెప్తాను. మేబీ ఏమైనా సేల్ ఉంటే మాత్రం ఆ సేల్ వరకు నా ఫుల్ రివ్యూ పెట్టడానికి అయితే ట్రై అయితే చేశాను. బట్ ఏదైనా కానీ నేను చెక్ చేసిన తర్వాతనే ఫుల్ రివ్యూ అయితే మన శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఈ టీవీ మీద ఏమైనా ప్రైస్ డ్రాప్ అయినా, ఏమైనా కూపన్ ఆఫర్ వచ్చినా, ఇంకేమైనా మనకు క్రెడిట్ కార్డు మీద ఇంకా బెస్ట్ ఆఫర్ ఏమైనా ఇచ్చినా కూడా అలాంటి లూట్ ఆఫర్స్ అన్నీ మన
టెక్ స్టోరీస్ ప్రీమియం డీల్ ఛానల్లో పెడతాను. మీరు వెంటనే జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ జాయిన్ అవుతే నేను ఎప్పుడు మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయను. ఓన్లీ సేల్ ఉన్నప్పుడు, ఎప్పుడైనా ప్రీమియం డీల్స్ కానీ వచ్చినప్పుడు, అంటే సేల్ ప్రైస్ డ్రాప్ అయ్యి ఏమైనా కూపన్ ఆఫర్ ఇచ్చి ఇలాంటి ప్రైస్ డ్రాప్ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి కదా, లూట్ ఆఫర్స్, అలాంటివి మాత్రమే వేస్తుంటాను. అప్పుడు మీకు ఈజీగా అయితే ఉంటుంది. మీరు కొనుక్కోవడానికి కూడా మీరు చూడొచ్చు అనమాట. మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటుంది. సో ఓకేనా, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియో మేము ముందుంటాను. అప్పటి వరకు సీ యూ.